అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టే మాటలు, అధికారం పోయినా రెచ్చగొట్టే మాటలు. వైసీపీ నాయకుల మాట తీరు ఎందుకు మారట్లేదు అనుకోవాలంటారు? వాళ్ళు ఎందుకు మారట్లేదు అంటారేంది మీరు? అసలు వాళ్ళ యాటిట్యూడే అది, వాళ్ళ క్యారెక్టర్లే అది, వాళ్ళ పుట్టకే అది. ఏం పేరు నాని వాళ్ళ నాన్న ఉన్నాడు, ఏ రోజైనా అలా మాట్లాడా? వాళ్ళ యాటిట్యూడ్ ఇది, వాళ్ళ పుట్టకే అది. దానికి ఎవరు ఏం చేస్తారు? వాళ్ళు మారట్లేదు అంటే ఏం మారాలి మీకు? వాళ్ళు మారతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు వాళ్ళు మారతారని మీరేమన్నా అనుకుంటున్నారా? నాకు తెలిసి అంబటి రాంబాబు చూడు ఎలా మాట్లాడుతున్నాడు, పేరు నాని చూడు ఎలా ఎందుకు మారుతానంటే మరి వాళ్ళ క్యారెక్టర్లో అది, వాళ్ళ యాటిట్యూడ్ అది. వాళ్ళ నాయకుడు ఏది ఆదేశిస్తే అది రాసిస్తే అది మాట్లాడాలి వాళ్ళు. అంతేగాని మీరు మారట్లేదంటే మారరు వాళ్ళు. మారతారని నేనైతే అనుకోవట్లా. మరి మీరు ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు చీకొట్టినా సరే, అలాంటి భాష వాడినందుకే ప్రజలు 11కు పరిమితం చేసినా సరే అయినా వాళ్ళ బుద్ధి మారలేదట. వాళ్ళు అనుకోవట్లేదు కదా, ప్రజలు చీకొట్టారని వాళ్ళు అనుకోవట్లా. నాకు 40% ఉందనుకుంటున్నారు ఇంకా వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు చీకొట్టారని అనుకోవట్లేదు, వాళ్ళే చీకొట్టారని అనుకోవట్లా. మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఆ భాష మాట్లాడుతున్నారు. వాళ్ళ అధినాయకుడేమో రప్ప అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళేమో అసలు చీకట్లో కన్నుకొడితే అంట. చీకట్లో కన్నుకొట్టి చూడు ఏం జరిగిద్దో చూద్దాం. వాళ్ళ నాయకుడు చీకట్లో కన్నుకొట్టి చూడు ఏం జరిగిద్దో చూద్దాం. అంతేగాని నేనైతే వాళ్ళు మారతారని 100% అనుకోవట్లేదు బ్రదరు. 100% నేనైతే అది అనుకోవట్లేదు. మళ్ళీ అదే భాష, అదే వాగుడు, అదే దరిద్రం, అదే ఏంటిది అసలు? యాత్రకైనా వస్తున్నారు, యాత్ర ఏం చేయాలి? పరామర్శించాలి, వెళ్ళాలి. పరామర్శలోనే ఆ జనం ఏంది, ఆ తొక్కుడేంది, వాడిని చంపటం ఏంది, టైర్ కింద వేసి నేను కాదని ఇంకో కారు చెప్పటం ఏంది, వీడియో బయటికి రావటం ఏంది? మరి వాళ్ళ యాటిట్యూడ్ మారిద్దని నేనైతే అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఏమనో ఇచ్చినా వాళ్ళకి ఇంకా సరిపోలేదు, అది ఇంకా తక్కువ కావాలేమో మరి వాళ్ళకి. 3 నెలల్లో సింహం గుడివాడలో తిరుగుతుంది, దమ్ముంటే ఆపండి అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. సింహమా? నేను సింహం అయితే మరి 14 లేకపోయి ఆడిపోయింది. సింహం ఏడ నక్కి పుడుకుందా? ఎవరైనా చెబితే సిగ్గు ఉండాలి. సింహం అంటే నాకు నవ్వు వస్తుంది. సింహం అనేది ఎప్పుడైనా సింహంగానే ఉండాలి. అంతేగాని మరి 14 ఏళ్ళు అడిగిపోయింది సింహం. 14 ఏళ్ళు అడిగిపోయింది సింహం అనేది చెబుతున్నారు కదా సింహం అని. మరి 14 ఏళ్ళు ఎక్కడికి పోయింది సింహం? ఏమన్నా ఒక్క ఓడిపోయిన రోజు వెళ్ళిపోయిన తర్వాత గుడివాడలో ఈ రోజుకి ఎంటర్ అయ్యాడా? లేదు. ఎందుకు ఎంటర్ అవ్వాలి? మరి సింహమేగా. ఆరోగ్యం బాగలేదన్నారు, ఆరోగ్యం ఎక్కడ బాగలేదు? నీకేమన్నా గుడివాడ నియోజకవర్గంలో బాగలేదా? కాదు కదా, హైదరాబాద్ పోయావు, హైదరాబాద్లో ఆరోగ్యం బాగలేదన్నారు. మరి ఆరోగ్యం అయిపోయిందిగా. మరి అయిపోయిన తర్వాత మరి కోర్టుకి ఎందుకు వచ్చా? ఆరోగ్యం బాగలేనాడు. గుడివాడ నియోజకవర్గానికి వచ్చావా? అరెస్ట్ చేస్తారు కదా. అరెస్ట్ చేస్తారా? ఆ భయంతో వచ్చావా? ఓకే. మీకు ఆ భయం అన్న ఉందని మేము అనుకోవట్లా ఇప్పుడు దాకా. కొద్దిగా ఇప్పుడే అనిపించింది మొన్న వచ్చిన రోజు నుంచి. అంతేగాని వీళ్ళు సింహాలు, ఈ పులులు ఇవన్నీ అయిపోయిన స్టోరీలు. అర్థమైందా? అయిపోయిన స్టోరీలు. అంతేగాని వీళ్ళు సింహాలు అనుకొని అంబటి రాంబాబు నేను పిస్తాననుకొని ఇవన్నీ జరిగేవి కాదు. అయిపోయింది వాళ్ళ టైము. వాళ్ళకి మంత్రులుగా చేశారు. మంత్రులుగా చేసిన వాళ్ళకి కనీసం కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలియకపోతే ఇంకెందుకు మరి వాళ్ళకి మంత్రులు? నేను 5 ఏళ్ళు పాలిచ్చాను అంబటి రాంబాబు చెబుతున్నాడు. మేము 5 ఏళ్ళు పాలించి ఏం పాలిచ్చారు మీరు? ఒక రోడ్డు వేసావా? ఒక పింఛను పెంచావా? ఏం పెంచారు? 3 సార్లు పెంచారు పింఛను మీరు. అంతే కదా, మీరు పెంచింది 3 సార్లేక 250 కాడికి. బాబు గారు వచ్చి ఏం చేశారు? డైరెక్ట్ 1 ఎట్ టైం పెంచాడు 4000. మీకు ఇంకెక్కడ ఉంది మీకు నిబద్ధత? ఇక్కడ మీకు ఎక్కడ ఉంది న్యాయం? మీకు ఎక్కడుంది చెప్పండి. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా వ్యవస్థలో. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కొద్దిగా మార్పు అనేది ఇప్పుడైనా తెచ్చుకోండి మీరు. ఆ మార్పు రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. అంతేగాని ఏది పడితే అది మాట్లాడాను, నేను తెగ పిస్తాని, తెగ ఇది, తెగ అది అంటే కుదరదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 11 వచ్చినాయి, జాగ్రత్తగా ఉండండి. మరి ఎందుకని అంటారు? పేరు నాని అయితే ఏకంగా నరికేయండి, నేనైతే కనుక చీకట్లో నరకమని నేను చెప్పను, అవసరం అయితే పగలే నరకమని చెబుతాను అంటూ ఆయన నోటితో అయితే ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాడు? ఇచ్చలేకపోవటం అంటే ఇప్పుడే మనం పాలన మీద పడ్డాం. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగకుండా ఈ పిస్తాలు మాట్లాడి, ఈ కోన్కిసుక గొట్టాలు మాట్లాడి
అర్థమైందా? వీళ్ళంతా నాకు తెలిసి అయితే మనం ఆ భాష మాట్లాడితేనే వీళ్ళకి కనీసం బుద్ధి అని వస్తుందేమో అనుకుంటున్నాం, అంతేగాని వీళ్ళు అసలు మాట్లాడటమే అనర్హులు. వీళ్ళకి మైకి పెడటమే తప్పు. 100% చెబుతున్నా. ఏందండి వీళ్ళు చేసిన పాలన చెప్పండి, ఏం చేశారు చెప్పండి? వీళ్ళు స్వర్ణ పాలన చేశారంట. ఏం స్వర్ణ పాలన? బంగారం పోసారు రోడ్డు మీద ఏమన్నా? కదా ఏడా తట్ట మట్టి పోయిలా బంగారం దాకా పోయావు. తట్ట తారేశారా? ఏడన్నా తారేశారా? తారేసి ఉపయోగం ఏముంది? జనాల అకౌంట్ లో డబ్బులు వేసాం మేము 3 లక్షల కోట్లు అంటున్నారు. వేశారు కదా. ఎప్పుడు వేశారు? ఈ రోజు నొక్కితే మళ్ళీ సంవత్సరం 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత పడతాయి. అది వేసినట్ట? నాకు తెలియక అడుగుతున్నా. అది కూడా ఈలేపోతున్నాడు చంద్రబాబు నాయుడు అనే. అంటే ఈలేపోవటం అనేది మీరు ఎక్కడ చూశారు? వాళ్ళు చెబుతుంది. వాళ్ళు ఎక్కడ చూశారు? మరి నిన్న ఏం చేశారు రైతులకి? అమ్మఒడి ఏమి వేశారు? అదే అమ్మఒడి అంటే తల్లికి వందనం వాళ్ళ భాషలో చెబుతున్నాలే. మరి ఏం వేశారు? ఇవన్నీ డబ్బులు కాదా? ఇవన్నీ ఎక్కడి నుంచి అన్నా గాలి తెచ్చారు? చంద్రబాబు వేసాడు అయింది అమ్మా? వేయలేదు కదా. గ్యాస్ ఇచ్చాడు కదా. పింఛను 1000 రూపాయలు ఒకసారి ఎట్ టైం పెంచాడు, 4000 చేశాడుగా. వికలాంగులకు డబ్బులు పెంచాడుగా పింఛను. ఇప్పుడు అవి తప్పితే ఇంకా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. హామీలు ఇంకొకటే ఉంది, బస్సుది, నిరుద్యోగ వృద్ధి. అవును, ఆ 2 ఉంది, ఇంకేమిలో హామీలు. మేము సూపర్ 6 చెప్పింది 1500 కూడా ఇవ్వకుండా. అది చెబుతున్నా, అది దానికే చెబుతున్నా. అమ్మఒడి వాళ్ళ భాషలో చెబుతున్నా కాబట్టి అది ఇచ్చారు కాబట్టి చిన్నగా ఇది కూడా నెరవేరుస్తారు. ఏం ఇబ్బంది ఏం లేదు. మేము 6 పిల్లలు ఉండవు కూడా ఇచ్చాం. నీకులాగా మాట తప్పి మడని తిప్పి వెనక తిరగలా. మేమేమి 6 పిల్లలు ఉన్న దానికి కూడా ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, 6 పిల్లలు ఉన్న దానికి వాళ్ళకి కూడా ఇచ్చాం మేము అమ్మఒడి. అదే మీ లెక్కలో, మా లెక్కలో తల్లికి వందనం. అంటే నిన్న ఒక వాలంటీర్ బయటకు వచ్చి చెప్పారు, అదేనా? ఏది? నేను వాలంటీర్ గా పనిచేసినా కూడా నాకు 6 పిల్లలైనా సరే నాకు కూడా పడింది అంటూ మాచర్ల మరి అదే కదా. మరి పడలేదని వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? వాళ్ళు చేయటానికి ఏమొచ్చా బ్రదరు? వాళ్ళు ఇంక రెండో పని ఏమి లేదు వాళ్ళకి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పాలనే దాన్ని తప్పితే మార్పు అనేది రాదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలని తప్పితే మార్పు అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో మార్పు రావాలి అంటే వాళ్ళ ఇళ్లలో భార్యలు కానీ తల్లులు కానీ తంతే అప్పుడు మారుతారు. అది ఈ భాష మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అది మీకు అది మనం ఎక్కడైనా ఆడ మనిషి తల్లి కానీ భార్య కానీ తిట్టకుండా ఉండరు వీళ్ళని, నాకు తెలిసి అయితే. కాకపోతే ఇళ్ళు అనుకొని పోతున్నారు తప్పితే ఇళ్లలో భార్యలు అందరు తిడతారు. 100% చెబుతున్నా. వాళ్ళ భార్యలు తిట్టలేదేమో అని ఇక్కడ గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని ఆలోచించమను. ఎన్నిసార్లు తిట్టుంటారు వాళ్ళ ఆవిడ. అంటే ఇదే పేరు నాని మహిళల జోలికి వెళ్ళొద్దు, చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పాడు. మరి అదే పేరు నాని ఏకవచనంతో సంబోధించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే? చెప్తుంది బ్రదరు, ఏకవచనంతో వాళ్ళు ఏకవచనం కాదు, ఏ వచనంతో అయినా మాట్లాడతారు. వాళ్ళకి రెండో రకంగా నేను అంటుంది, ఏకవచనంతో వాళ్ళు ఏదైనా మాట్లాడతారు బ్రదరు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే అడ్డదిడ్డంగా, అర్థమైందా? ఎట్టబడితే అట్ట మాట్లాడటం వాళ్ళకి తెలిసిన విద్య. ఇంకా అదొకటే తెలుసు, ఇంకా అంతకు మించి ఏమీ తెలియదు. 100% కూటమి ప్రభుత్వం మీ చెప్పినది 100% నెరవేర్చిద్ది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూసి ఒక్క మాట, ఎక్కడికి వస్తారా నేను లేను ఇక్కడ. అంటే అది అర్థం చేసుకో అంటే ఈ 11 కూడా బాగుపడతారు.